హాయ్ అండి. ఎన్నో మంచి ఔషధ గుణాలున్న ఒక ఇంగ్రీడియంట్ మన వంటింట్లోనే ఉంది. అది అల్లం. అల్లంలో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. వింటర్‌లో మనకి అల్లం చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. దగ్గు, సర్ది నుండి కాపాడుతుంది. సో, అల్లంని డైలీ వాడకంలో వాడితే మన హెల్త్‌కి చాలా మంచిది. డైరెక్ట్‌గా తీసుకోలేం కాబట్టి అల్లం, బెల్లం కలిపి అల్లం మురబ్బ చేసేద్దాం. దీనికోసం నేను అల్లం 60 గ్రామ్స్ తీసుకున్నానండి. ఫస్ట్ నీట్‌గా వాష్ చేసి అల్లంని పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్‌గా రుబ్బి పెట్టుకోవాలి. చూడండి చాలా మెత్తగా ఫైన్‌గా పేస్ట్ చేసి పెట్టుకోండి. అది 1/4 కప్ అయింది. గ్రామ్స్‌లో 60 గ్రామ్స్ ఆఫ్ అల్లం తీసుకున్నాను. 1/4 కప్ ఆఫ్ అల్లానికి 1 కప్ ఆఫ్ బెల్లం యూజ్ చేస్తున్నాను. పావు కప్పు అల్లం అయితే మనం ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. సో, ఫస్ట్ ప్యాన్ తీసుకొని అల్లాన్ని ఒక 1 మినిట్ అట్లా వేయించేసి నెక్స్ట్ దాంట్లోకి బెల్లం యాడ్ చేయాలి. బెల్లం, అల్లం 2 బాగా కలిపేసేయండి. 2 బాగా మిక్స్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లో పెట్టే చేసుకోండి. అడుగంటకుండా ఉంటుంది. చూడండి 2 బాగా కలిసాయి. బబుల్స్ వస్తున్నాయి. దీంట్లో మనం ఒక హాఫ్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ మిరియాలు, కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ పాకం మరీ ముదురుగా తీసుకోవద్దు, మరీ లేతగా తీసుకోవద్దండి. పాకమే చాలా ఇంపార్టెంట్ స్టెప్. మనకి పాకం వచ్చేసిందా లేదా టెస్ట్ చేయడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా వేసి చూడండి. అది ముద్ద కట్టాలి. అది మనం చేయితో ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవ్వాలి. సో, అలా మౌల్డ్ అయితే మన పాకం అయిపోయినట్టే. చూడండి చేత్తో ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవుతుంది. సో, మన పాకం ఫినిష్ అయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇంకా ఇవి బటర్ రాసిన ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే అండి. బటర్ పేపర్ ఉన్నా మనం బటర్ పేపర్ వేసుకొని అలా స్పూన్‌తో చిన్న చిన్నగా వేసుకున్నాను. ఇవి కొద్దిగా చల్లారాక మనకి నచ్చిన షేప్‌లో మౌల్డ్ చేసుకోవడం అండి. రౌండ్ అంటే రౌండ్, స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్‌లో. నేనైతే రౌండ్‌గా చేసుకున్నాను. చేతికి కొంచెం ఆయిల్ ఆర్ బటర్ రాసుకొని మనం రౌండ్ షేప్స్‌గా చేసేసుకున్నాను. ఈ బాల్స్ అన్నీ ప్రిపేర్ చేశాక ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండడానికి నేను కొద్దిగా లైట్‌గా బియ్యం పిండి వేసి కోట్ చేశాను. బియ్యం పిండి వేసి కోట్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకొని దీన్ని రోజు ఒకటి తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. కోల్డ్, కాఫ్ తగ్గడము, వామిటింగ్ సెన్సేషన్ తగ్గడము, డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ హెల్తీ రెసిపీని మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.